అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదా మీ ముందున్నది ఉసిరికాయ పచ్చడి అండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకుని తినేసేయచ్చు అనమాట. అంత ఈజీగా చేయొచ్చు. మరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు. మరి అలాంటి ఉసిరికాయ పచ్చడిని మనం అస్సలు మిస్ చేసుకోకూడదు కదా. పూర్వకాలం నుంచి చెప్పేవాళ్ళు ఏ సీజన్లో వచ్చేది ఆ సీజన్లో మనం ఖచ్చితంగా తినాలి అని చెప్పేవారు. సో దానికోసమే నేను ఈ ఉసిరికాయలు తీసుకున్నాను. వీటిని మామూలుగా అయితే ఎండబెట్టి ఆ తర్వాత ఒక 5-6 రోజులు ఎండిన తర్వాత ఆ తొనలు ఒలిచి అప్పుడు పచ్చడి పట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఇదేంటంటే ఇప్పటికిప్పుడే చేసేసుకుంటున్నాము. కడిగిన తర్వాత ఆ తడి అది ఏం లేకుండా శుభ్రంగా తుడిచేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం వీటిని స్టీమ్ పైన ఉడికించుకోవాలి. కుక్కర్లో వేసి ఉడికించుకోవచ్చు, మన ఇష్టం. అయితే నేను ఇడ్లీ పాత్రలో వేసి ఉడికిస్తున్నాను. ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే చాలు. ఈ ఉసిరికాయలు మెత్తబడిపోతాయి. మనకి ఆ తొనలు ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం వీటిని స్టవ్ పైన పెట్టేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. 15-20 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసి చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఏదైనా ఇట్లా నైఫ్ కానీ ఏదైనా గుచ్చి చూస్తే మనకు అవి ఉడికినట్టుగా. ఆ తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోండి. అవి చల్లారేలోపు మనం 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు తీసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను. వీటిని చక్కగా లో మీడియం ఫ్లేమ్లో పెట్టి కమ్మటి వాసన వచ్చేదాకా వేగనిచ్చి ఆ తర్వాత వీటిని మనం పొడి చేసుకోవాలన్నమాట. మెత్తని పొడి చేసి పక్కకు పెట్టుకోవాలి. సో ఈలోపు ఈ ఉసిరికాయలు చల్లారినాయి. మనం వలవడానికి కాస్త ఈజీ అవుతుంది. ఇంకా కాస్త వేడిగానే ఉన్నాయి, పొగలు కూడా వస్తున్నాయి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఇట్లా తొనలు ఒలిచేసేయచ్చు. మనం రోజు ఎండబెట్టి 4-5 రోజులు ఎండలో పెట్టి తీసే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది, రుచి బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. సో ఈ విధంగా అన్నీ ఒలిచి సిద్ధం చేసుకున్న తర్వాత మనం దీనిలోకి కొద్దిగా బెల్లం కూడా వేస్తున్నాము. ఒక అరకప్పు ఆయిల్ తీసుకున్నాను. అది కూడా పప్పు నూనె, నువ్వుల నూనె అన్నమాట. ఆ నూనె వేడెక్కిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసి ఒక 5-6 నిమిషాలు అలా వేగనివ్వాలి. దీనిలోకి కొద్దిగా పసుపు అన్నమాట, ఒక 1/2 స్పూన్ మాత్రమే వేసాను. ఆ తర్వాత ఒక 1/2 కప్పు ఉప్పు కూడా వేసి అలానే లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. దీనిలోకి ఒక 1/2 కప్పు బెల్లం వేసానండి. బాగుంటుంది టేస్ట్. మనకి ఇది అసలు పచ్చడిలాగా అనిపించదు. మనం ఉసిరికాయ ముక్కల్ని మనం ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఆరోగ్యానికి అవి బాగా మేలు చేస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా లైట్గా, అంటే ఉప్పదనము తీయదనము ఇలాంటివి ఎక్కువ ఏం లేకుండా మనకి టేస్ట్ అంతా కూడా ఉసిరికాయ టేస్టే తెలుస్తూ ఉంటుంది. మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు, ఆ పొడి కూడా వేసేసి ఒక 1/2 కప్పు కారం మాత్రమే వేసాను. కారం కూడా ఎక్కువ వేయలేదు. చక్కగా కలిపేసి ఒక 5 నిమిషాల సేపు అట్లానే ఆ స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు మనం 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకోవడమే. చల్లారిన తర్వాత దీన్ని ఏదైనా ఒక గ్లాస్ జార్లోకి మార్చుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులే ఉంటుంది. రోజు కూడా అన్నంలో ఫస్ట్ ముద్దలో ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకుని తింటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరింత సింపుల్గా చేసుకునే ఈ ఉసిరికాయ పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.